ఇలా చెట్టుకున్న మిరపకాయని కట్ చేసుకొని సద్దన్నంలో తింటే ఎలా ఉంటది, నోరు మండిపోద్ది. అయినా సరే ఆ టేస్ట్ ని చాలా మంది ఇష్టపడుతుంటారు. మీరు ఎప్పుడైనా అలా ట్రై చేశారా? తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సింది. ఎంతో ఇష్టపడి కష్టపడి మా నాన్న వంగ చెట్లు బర్రెల దొడ్లో వేసి పెట్టాడు. అవి ఊరుకుంటాయా, శుభ్రంగా మేసి పెట్టేశాయి. ఆ తర్వాత ఎంత బాధపడాలో చూడండి. వంగ తోట సగానికి పైగా పాడైపోయింది. ఆ తర్వాత ఒకరి మొహం ఒకరు చూసుకొని షాక్ లో ఉండిపోయాము. ఇప్పుడు మా నాన్న హార్వెస్ట్ చేస్తున్న ఈ వంకాయలు ఇంటి ముందున్న గార్డెన్ లో, మన గార్డెన్ లో పండించుకున్న వంకాయలు భలే ఉంటాయి కదా. ఈ వంకాయలు చాలా లేతగా ఉన్నాయి, సైజ్ కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి. తాజా కూరగాయల్లో రాజా అయిన ఈ వంకాయ అంటే మా ఆయనకి చాలా ఇష్టం. ఎందుకో తెలీదు, నాకైతే బెంగళూరులో ఉండి వంకాయ అంటే ఒక రకమైన విరక్తి వచ్చేసింది. అక్కడ దొరికే వంకాయలకి కొంచెం గింజలు ఎక్కువగా ఉంటాయి. టేస్ట్ వైస్ కూడా నాకైతే నెల్లూరు వంకాయలు చాలా బాగా నచ్చుతాయి. ఫైనల్ గా ఎన్ని వంకాయలు హార్వెస్ట్ చేసాము అనేది ఇంకో వీడియోలో చూపిస్తాను. అంతవరకు బై బై.